జగన్ ప్రశాంత్ కిషోర్ను ఒకప్పుడు సలహాదారుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మొన్న ఋషిని పెట్టుకున్నారు. ఇప్పుడు సలహాదారుని మార్చారా? ఈ అంశం మీదన శివరాచార్య గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఎలక్షన్ స్ట్రాటజిస్ట్, తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితమైన పదాలు. జగన్ గారు సీఎం అయిన తర్వాత ఒక హద్దు లేకుండా సలహాదారు నియామకాలు జరిగాయి. నిన్న ఆశ్చర్యకరమైన నియామకం ఒకటి జరిగింది. పార్టీ నిర్మాణం మీద వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉన్నట్టుగా గత 7-8 సంవత్సరాల్లో ముఖ్యంగా 2017 నాగార్జున యూనివర్సిటీలో ప్లేనరీ పెట్టి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని పరిచయం చేసిన తర్వాత నుంచి అనిపించలేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయి, జిల్లా, రాష్ట్ర కమిటీలు నియామకం, వాటికి బాధ్యతలు, నెల పార్టీ కమిటీల సమావేశాలు, పార్టీ సభ్యత్వ నమోదు, ఏడాదికో 2 ఏళ్లకో పార్టీ ప్లేనరీ మహాసభ జరపడం లాంటివి 2017 నుంచి 24 మధ్య 1 లేదా 2 సార్లు మాత్రమే జరిగినాయి. 2017 తర్వాత మళ్ళీ 2022లో పార్టీ ప్లేనరీ జరిగింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు, ప్లేనరీ జరపడం మరియు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం ఎన్నికల సంఘ నిబంధనలో ఒకటి. అలా జరపకుంటే గుర్తింపు రద్దు చేయడానికి అవకాశం ఉంది. 2022 ప్లేనరీలో ఎవరు సలహా ఇచ్చారో కానీ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీరామచంద్ర లాంటి సీనియర్లు ఉండి కూడా ఇలా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారేంటని ఆశ్చర్యపోయినా వారి సలహా తీసుకుని ఉంటారా అనే అనుమానం కలిగింది. శాశ్వత అధ్యక్ష పదవిని ఈసీ గుర్తించం అని చెప్పడంతో దాన్ని తొలగించారు. పార్టీ నిర్మాణ సలహాదారు, ఎన్నికల వ్యూహకర్తలు, పొలిటికల్ స్ట్రాటజిస్టులు మాత్రమే పాపులర్ అయిన ఈ రోజుల్లో పార్టీ నిర్మాణంలో అధ్యక్షుల వారికి సలహాదారులుగా అడ్వైజర్ టు పార్టీ ప్రెసిడెంట్ ఆన్ పార్టీ బిల్డింగ్ శ్రీ ఆళ్ల మోహన సాయి దత్ గారిని నియమించామని నిన్న సాయంత్రం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఈ ఆళ్ల మోహన్ సాయి దత్ ఎవరంటూ చాలా కాల్స్ వస్తున్నాయి. ఇతని గురించి గతంలో వినలేదు. కానీ వీరి టీం 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి పనిచేసిన విషయం తెలుసు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. వీరి టీం గతంలో ఢిల్లీ లెవెల్లో బీజేపీ పెద్ద నాయకుడికి ఫీడ్బ్యాక్ టీమ్గా కూడా పనిచేసింది. ఎవరి ఆళ్లమోహన్ సాయి దత్? చెన్నై ఐఐటీలో చదివిన ఆళ్లమోహన్ సాయి దత్ కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు నారా లోకేష్ గారి మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల వ్యూహాలు, పథకాల అమలు, పర్యటన ప్లానింగ్ సమన్వయకర్తగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు టీవీ9లో ఎన్నికల విశ్లేషకుడిగా చాలా డిబేట్లో కూడా పాల్గొన్నారు. పార్టీ నిర్మాణం అంటే సింపుల్గా చెప్పాలంటే కార్యకర్తలు, నాయకులు, కమిటీలు, బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ. ఈ విషయం మీద 2018లో, 2023 నవంబర్లో మరోసారి స్వయంగా ఈయనే పోస్ట్ రాశారు శివరాచార్య గారు. నిర్మాణం ఆలోచనకు ఆచరణకు మధ్యలో అంతరం లేకపోవడమే నిర్మాణాత్మకం. వ్యవస్థ, సంస్థ నడపడంలో నిర్మాణాత్మక ఆలోచన, నిర్మాణాత్మక పనితీరు అత్యంత కీలకం. ఇంద్రధనస్సుల నిర్మాణాత్మక పనితీరు పెరిగే క్రమం మరియు తగ్గే క్రమం ఉంటుంది. రాజకీయ వ్యవస్థలో నిర్మాణాత్మక పనితీరు క్రమంగా తగ్గుతూ స్వల్పకాలిక లక్ష్యాల కోసం తాత్కాలిక ప్రణాళిక ప్రాధాన్యత పెరుగుతూ వస్తుంది. అంతిమంగా ఎన్నికల వేళ పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్ట్రాటజీ అంటే మ్యాజిక్, స్ట్రాటజిస్ట్ అంటే మెజిషియన్ అని భావించేలా పరిస్థితి మారిపోయింది. పార్టీ నిర్మాణంలో పునాదిలో కేడర్, దానిపైన స్థానిక నాయకత్వం, దానిపైన అధిష్టానం పిరమిడ్ నిర్మాణంలో ఉంటే గెలుపు ఓటములకు సంబంధం లేకుండా పార్టీ స్థిరంగా ఉంటుంది. ఎన్నికల్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పునాదులు అగ్రనాయకత్వం, దానిపై మెట్రో స్ట్రాటజీ, దానిపైన స్థానిక నాయకత్వం, దానిపైన కేడర్ ఉంటే ఆ పార్టీ నుంచి అస్థిరత్వం సతమతం అవుతూ ఉంటుంది. గెలుపు అవకాశాలు తక్కువ. వ్యాపారులే ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగటం మొదలైన తర్వాత ఎన్నికలు కూడా ఈవెంట్ మాదిరిగా మారిపోయాయి. 100 మంది కార్యకర్తల పేర్లు గుర్తుండవు. ద్వితీయ శ్రేణి నాయకత్వం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు పట్టదు. ఈ ధోరణి కొందరు సీనియర్ నేతల ఓటమికి కారణమైంది. సలహాదారులతో మార్పు వస్తుందా? అది కాలం నిర్ణయిస్తుంది. కానీ అధినేతలు అనుకుంటే ఏ సలహాదారు లేకుండా మార్పు వస్తుంది. రాజకీయ నాయకులకు తెలియని అంశాలు ఏ సలహాదారుడికి తెలియవు. సలహాదారుడైన వ్యూహకర్త అయినా చేసేది పార్టీ బలాన్ని, అవకాశాలని స్ట్రీమ్లైన్ అండ్ ఛానలైజేషన్ మాత్రమే. జగన్ పార్టీ నిర్మాణం కోసం సలహాదారుని నియమించుకోవడం కొందరు ఢిల్లీ పెద్దలతో ఉన్న మొహమాటం వలన, లేక నిజంగానే సలహాదారుడు అవసరం ఉంది అని భావించారా? ఆళ్ల మోహన్ సాయి దత్ పని మొదలుపెట్టిన తర్వాత తెలుస్తుంది.